హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం చేసుకునే స్నాక్ ఐటమ్ ఏంటంటే అటుకులతో పోహా. ఈ అటుకుల పోహా చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: అటుకులు ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను, ఒక హాఫ్ కప్ ఆఫ్ పల్లీలు తీసుకున్నాను, ఒక హాఫ్ కప్పు పొట్నాల పప్పు తీసుకున్నాను, అలాగే కొంచెం జీలకర్ర, ఆవాలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అదేవిధంగా ఎండుమిర్చి, కరివేపాకు తీసుకున్నాను. అటుకులేమో పలచగా ఉంటాయి కదా, అవి తీసుకున్నాము. ఎందుకంటే ఈ అటుకులతో చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి బాగా. ఇప్పుడు ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మందపాటి గిన్నె తీసుకోవటం వల్ల ఏంటంటే ఇవి మాడకుండా ఉంటాయి. ఇప్పుడు హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఎందుకంటే మనకి అటుకులు అనేవి ఫ్రై అవ్వాలి కాబట్టి హాఫ్ కప్పు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత పొట్నాల పప్పు కూడా వేసుకోవాలి. అవి కూడా ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే ఏంటంటే చాలా క్రిస్పీగా ఉంటాయి ఇవి కూడా, అందుకని ఫ్రై చేసుకుంటాను. అదేవిధంగా ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాను. ఎండుమిర్చి వాటితో పాటు సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు కూడా వేసుకున్నాను, జీలకర్ర కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగ ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. ఈ అటుకుల పోహా అనేది ఒక 10 days వరకు పాడవకుండా ఉంటుంది. ఏంటంటే ఒక డబ్బాలో వేసుకొని గట్టిగా మూత పెట్టుకుని ఉంచుకుంటే పిల్లలకి స్నాక్స్ లాగా చాలా బాగా పనిచేస్తాయి. అదే విధంగా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఎంత వేసుకున్నా ప్రాబ్లం లేదండి. చక్కగా కరివేపాకు ఏంటంటే బాగా ఫ్రై అయిపోయిన తర్వాత క్రిస్పీగా ఉంటుంది. ఈ విధంగా ఫ్రై అయిపోవాలి. చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకోవాలి, అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకొని పసుపు వేసుకోవటం వల్ల ఈ పసుపు ఈ పచ్చివాసన పోయే వరకు ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఇదిగో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత అటుకులు ఉంటాయి కదా, ఈ అటుకులు కూడా వేసేసుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అటుకులు కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకునేటప్పుడే తిప్పుకుంటూ ఉండాలి. ఇట్లా బాగా ఈ తాలింపంతా అటుకులకు పట్టే వరకు తిప్పుకోవాలి బాగా. ఆ ఆయిల్లోనే అటుకులు అనేవి ఫ్రై అయిపోతాయి. ఫ్రై అయిపోయి క్రిస్పీగా తయారవుతాయి అన్నమాట. ఒక 5 minutes వరకు ఇట్లాగా కలుపుకోవాలి బాగా. అంటే ఈ మసాలా అంతా, ఈ తాలింపు వేసుకున్న ఉప్పు, పసుపు, ఇదంతా ఈ మసాలా అంతా చక్కగా ఈ అటుకులకి పట్టే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇదిగో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక ఫ్రై చేసుకున్న తర్వాత ఈ గిన్నెతో ఈ విధంగా ఇలాగా లేకపోతే ఏంటంటే ఏం లేదు, గిన్నెతో బాగా ఎక్కువగా తిప్పితే ఏంటంటే అవి విరిగిపోతాయి, ఫ్రై అయిపోతాయి కదా, బాగా విరిగిపోతాయి. అందుకని ఒకసారి అట్లా అనుకున్న తర్వాత ఇలా పైన ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా అటుకులకి పట్టినాయి అనుకుంటున్నాము. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అయిపోయింది చూసారా, చక్కగా అంతా అటుకులు అన్నిటికీ ఈ మసాలా అంతా బాగా పట్టింది. ఇప్పుడు క్రిస్పీగా కూడా తయారైనాయి అటుకులు. ఓకే ఫ్రెండ్స్, అటుకులు మిక్చర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇవి చల్లారిపోయిన తర్వాత ఒక డబ్బాలోకి తీసేసుకొని ఇలా నిల్వ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఉంచుకోవడం వల్ల ఏంటంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. ఓకే అండి, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.